ఇక్కడ న్యూ కమర్తో స్టార్ట్ చేస్తున్నాం. ట్రికీ క్వశ్చన్ ఫస్ట్ అడుగుతారా సార్? అవును పడమ్మ, నువ్వు సుకృతి గారు, మీకు ఈ సినిమాలో ఎందుకు యాక్షన్ అనిపించింది? అది కథ చదివినాక నాకు చాలా నచ్చిండే. బట్ అట్ ఫస్ట్ నేను సరే నాకు వద్దు, నేను స్కూల్ మీద ఫోకస్ అవుతా అని అనుకున్నాను నేను. మళ్ళీ మా డాడ్ వచ్చిండు. ఇప్పుడు పిక్చర్లో మా డాడ్ వచ్చిండు. ఆయన నీకు చేసి నీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి జమ్మని అన్నాడు. సర్లే చేస్తానులే అంటే నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా, చేస్తాను నేను, డెఫినెట్గా చేస్తాను. ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయని? మీ పేరేంటండి? జర్నలిస్ట్. నా పేరు సుకృతిస్ డాడ్, సుకృతి వాళ్ళ నాన్నగారు. ఒకేసారి గట్టిగా చెప్పండి. మీరు మీ అమ్మాయిని సింగర్ చేయాలనుకున్నారా, యాక్ట్రెస్ చేయాలనుకుంటున్నారా? సింగర్. ఓకే, సింగర్ చేయాలనుకుంటున్నాను. మరి ఎందుకు ఈ సినిమాలో చేయించాలనుకున్నారు? ఈ సినిమాలో తను చేయడానికి ఒప్పుకుంది కాబట్టి ఇంకా సరే అని చేయించాను. తబిత గారు, యాక్చువల్లీ ఒక డిఫరెంట్, అంటే చాలామంది డైరెక్టర్స్ వైఫ్స్ ఉంటారు, ఒక డిఫరెంట్గా వాళ్ళ హస్బెండ్స్ని సపోర్ట్ చేస్తానో వాళ్ళకి అసిస్ట్ చేస్తానో ఉంటారు. మీకేంటి మోటివేషన్? మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అన్న ఇప్పుడు ఇది అసలు మీ మోటివేషన్ ఏంటి? ఇందులో మీ టార్గెట్ ఏంటి ప్రొడ్యూసర్గా? టార్గెట్ ఏం లేదండి. మోటివేషన్ అంటే ఇప్పుడు అంటే ఇలా న్యూ అప్కమింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి మంచి కథలు ఉండొచ్చు, బట్ వాళ్ళకి పాత్ ఉండకపోవచ్చు. లైక్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ని రీచ్ అవ్వటానికి కానీ, ఆర్ వాళ్ళ సినిమాని ఎలా వాళ్ళకి బయట ప్రజెంట్ చేయాలని కానీ, అలా ఐడియా లేని అలా ఉన్నా, ఏదైనా మంచి కథ ఉన్నా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలన్న ఒక ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ.